హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా డబ్బులనేది మనకైతే ఖాతాలైతే జమ చేయడం అయితే జరుగుతుంది ఈసారి ప్రభుత్వం. సో, ఈ రోజున వచ్చేసి మనకైతే లేటెస్ట్‌గా ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఏదైతే రైతు భరోసా పథకం కింద ఆ డబ్బులైతే మన రైతుల ఖాతాలైతే జమ చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిన విషయం మీకు తెలిసిందే. సో, దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే మనకి సీఎంగా రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పడంతో కొంతమంది రైతులకైతే హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు. కొంతమంది రైతులకైతే ఈసారి రైతు భరోసా అయితే మాకైతే రాదని అంటున్నారు. సో, దేని గురించి ఇలా అంటున్నారనేది మనం పూర్తి ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. సో, మీలో ఎవరికైతే రైతు బంధు అలాగే రైతు భరోసా డబ్బులైతే రాలేదో వాళ్ళైతే ఈ వీడియో చూస్తే మీకు రావాల్సిన డబ్బులు మీ ఖాతాలో ఎప్పుడు జమ అవుతాయో తెలుసుకోవచ్చు. కాబట్టి వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మీరైతే మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండండి. సో, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదైనా న్యూస్ వస్తే మన ఛానల్‌లో వీడియో రూపంలో మీ ముందుకైతే వస్తాను. అలాగే చిన్న రిక్వెస్ట్ ఏందంటే మీలో చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో, ఈ వీడియోని ఒక లైక్ చేసి మాకైతే సపోర్ట్ అయితే చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అతి త్వరగా మీ ముందుకైతే వస్తాం కాబట్టి వీడియోని లైక్ చేయండి. సో, ఇప్పుడైతే మనకైతే వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఏందంటే మన తెలంగాణలో ఉన్న రైతులు ఎప్పటినుంచో రైతు భరోసా గురించి అయితే ఎదురైతే చూస్తున్న విషయం మీకు తెలిసిందే కదా. సో, దీంట్లో భాగంగా వచ్చేసి ఇప్పుడు మనకి బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈసారి రైతుల సమక్షంలో ఉండి వ్యతిరేకానికి ఇంకా పొడిగిస్తున్నారనే విషయం మీకు తెలిసిన విషయమే ఉంది. సో, కాకపోతే మనకి సీఎంగా రేవంత్ రెడ్డి ఏదైతే హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారంగా మేము ఈసారి కూడా రైతులకి రైతు రుణమాఫీ అయితే చేస్తున్నాం. దాంతోపాటు ఏదైతే రైతు భరోసా డబ్బులైతే ఉన్నాయో ఆ డబ్బులు కూడా వచ్చేసి మేమైతే రైతుల ఖాతాలైతే జమ చేయడానికైతే ముందుకైతే వచ్చేసాం. దీనికి సంబంధించిన పూర్తి ప్రణాళిక ఏదైతే ఉందో అదైతే సిద్ధమైతే చేసుకున్నాం. కాబట్టి మేము దేనికోసం ఆగుతున్నామంటే ఏదైతే రైతు రుణమాఫీ హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారంగా ఆ పథకంలో చాలా వరకు అయితే రైతులకైతే డబ్బులు అందలేదని చెప్తున్నారు కదా. ఆ డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలో అయితే జమ చేసిన తర్వాత ఏదైతే రైతు భరోసా డబ్బులైతే ఉన్నాయో మనకి 7,500 కోట్లు అవి కూడా రైతుల ఖాతాలతో జమ చేస్తా అని చెప్పడం అయితే జరిగింది మనకి స్వయంగా రేవంత్ రెడ్డి గారు. దీని అప్డేట్‌గా వచ్చేసి మనకైతే మన వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వర్ కూడా ఇదే విధంగా చెప్పడం అయితే జరిగింది. అలాగే మనకి నిన్న జరిగిన మంగళవారం రోజున ఖమ్మంలో ఏదైతే ధర్నా ఉందో కలెక్టర్ ఆఫీస్ ముందు అదే ధర్నాలో కూడా వచ్చేసి స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. రైతులకి మీకు ఎవరికైతే రుణమాఫీ కాలేదో స్వయంగా మేమే వచ్చేసి మీ ఇంటి దగ్గర నుంచే మీకు సమాచారం తీసుకుని రైతులకైతే రైతు రుణమాఫీ అయితే చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో, ఇలా చూసుకుంటే మనకైతే ఇప్పుడు రావాల్సిన ఏదైతే డబ్బులు ఉన్నాయో ఈ నెల ఆఖరికల్లా వచ్చేసి మన ఖాతాలో అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. కాబట్టి అప్పటి వరకు మీరైతే వెయిట్ అయితే చేయండి. మీకు రావాల్సిన డబ్బులు అనేది మీ ఖాతాలో అయితే ఈసారి ప్రభుత్వం అయితే జమ అయితే చేసేస్తుంది. మీకు డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.